నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భారత్లో ఏఐ ఆధారిత ఒక జాతీయ రహదారి వచ్చేసింది. ఇక ఫ్యూచర్లో కూడా అటువంటి రహదారులు రాబోతున్నాయి. ప్రయాణికుల భద్రతకు సంబంధించి, ప్రమాణాలకు సంబంధించి, రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ATMS అనేది రూపుదిద్దుకుంది. ఈ ATMS అనేది ఇప్పుడు చాలా కీలకం కానుంది. ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. దీన్ని అమలు చేసే బాధ్యత మాత్రం NHAIకే అప్పగించినట్టుగా తెలుస్తుంది. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేతో పాటు NH48 పై 28 కిలోమీటర్ల మేర ఈ అత్యాధునిక నిఘా వ్యవస్థను కూడా జోడించారు. మొత్తంగా 56.4 కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి ప్రత్యేక గుర్తింపు అయితే సొంతం చేసుకుంది. అయితే ఈ రహదారిపై రైమని వెళ్ళటమే కాదు, రహదారిపై వెళ్తున్నంతసేపు కూడా ఇప్పటి వరకు మనకు కొన్ని ప్లేసెస్లో కెమెరాలు పెట్టేవాళ్ళు, ఆ కెమెరాలు మనని క్యాప్చర్ చేసేవి, స్పీడ్ ఎక్కువగా వెళ్ళినా ఇటువంటి ప్రమాదాలు జరిగినా. కానీ ఇప్పుడు ఈ రోడ్డులో మనం ఎంతసేపు ప్రయాణం చేస్తామో అంతసేపు కూడా కెమెరాలు మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మన స్పీడ్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, సీట్ బెల్ట్ ధరించారా లేదా, సో ఏదైతే రోడ్డు సేఫ్టీకి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా ఇక ఈ రోడ్ల ద్వారా ప్రతి క్షణము కూడా నిఘా ఉండబోతుంది. సో ఇందులో ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరగబోతుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రహదారిపై సీటు బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు టక్కున గుర్తుపట్టేస్తాయట. ట్రిపుల్ రైడింగు, పరిమితికి మించిన వేగం వంటి 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను కూడా ఈజీగా గుర్తుపట్టేలా ఈ రహదారుల్లో చర్యలు అయితే తీసుకున్నారు. ఇక అదే కాకుండా ఈ అత్యాధునిక వ్యవస్థకు NIC అంటే ఈ చలాన్ పోర్టల్ కూడా అనుసంధానమై ఉంటుంది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే క్షణాల వ్యవధిలో సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఫైన్లు కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇక రోడ్డు భద్రతపై NHAI అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ATMS ద్వారా రోడ్డును అసలు ఎలా వినియోగించుకోవాలి, రహదారి భద్రత గురించి ప్రజలకు నిత్యం కూడా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తారట. ఇక ఈ రహదారిపై ఒక్కో కిలోమీటర్కు ఒకటి చొప్పున మొత్తం 110 హై రిజల్యూషనరీ PTZ కెమెరాలను ఏర్పరిచారు. అవి 24 గంటలు కూడా రహదారిపై నిఘా ఉంచుతాయట. ఇక మరో అంశం ఏంటంటే, ఈ రహదారిపై ఒక్కో కిలోమీటర్కు ఒకటి చొప్పున మొత్తం 110 హై రిజల్యూషన్ PTZ కెమెరాలను అమర్చారు. ఇవి ఎప్పటికప్పుడు కూడా వాహనాల నియంత్రణని, వాహనాల క్రమబద్ధీకరణని, వాహనాల స్పీడ్ను కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఇక ATMS అనేది 5 రకాల వ్యవస్థలు ATMSలో ఉంటాయంట. ఫస్ట్ వన్ ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల వీడియోల చిత్రీకరణ, వాహన వేగము, వివిధ సందేశాలతో కూడిన సైన్ బోర్డులు, సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటివి ఇందులో ఇమిడి ఉంటాయట. వీటి ద్వారానే భద్రతను మొత్తం పర్యవేక్షిస్తారనమాట. ఇక ఇందులోని కమాండ్ సెంటర్ అనేది డిజిటల్ బ్రెయిన్గా వ్యవహరిస్తోందట. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక జాతీయ రహదారి సిబ్బందికి క్షణాల్లో సమాచారం అందిస్తోంది. దట్టమైన పొగమంచు ఏర్పడడం, రహదారిపై అడ్డంకులు ఏర్పడినప్పుడు వాహనదారులకు ఎక్కడికక్కడ అలర్ట్ కూడా జారీ చేస్తూ ఉందట. సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తుందట. ఇక ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై అమలు చేసిన ఈ ఆటోమేటెడ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయాలని కూడా కేంద్రం యోచిస్తుంది. అదే జరిగితే మాత్రం మన జాతీయ రహదారులు మరింత సుందరంగా, మరింత భద్రతతో కూడుకున్న రహదారులుగా ఏర్పడబోతున్నాయి. ఏదేమైనా రోడ్డు ప్రమాదం అనేది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. మనతో పాటు మన కుటుంబం బాధపడాల్సి వస్తుంది. అవతలి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. రోడ్డు భద్రతా నియమాలను పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులపై కూడా ఉంటుంది. సో మనందరిలో కూడా ఆతృత, అరసెకను ట్రాఫిక్ నియమ నిబంధనల కోసం మనము వెయిట్ చేయము. ఒక 30 మినిట్స్ ట్రాఫిక్ సిగ్నల్ పడితే కూడా వెయిట్ చేయని పరిస్థితి. ఏ సందు దొరికితే ఆ సందులో దూరి వెళ్ళిపోదామన్న పరిస్థితుల నుంచేదే ఖచ్చితంగా అందరూ బయటికి రావాలి. రోడ్డు ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా మన బాధ్యత చాలా వరకు ఉంటుంది. రోడ్డు ప్రమాదం అనేది మనకు నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా సంభవిస్తున్న పరిస్థితుల్లో అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రమాణాలను తెలుసుకుంటూ ఉండాలి. వేగాన్ని ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటూ ఉండాలి. వెహికల్ కండిషన్ని కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదం ఏ ఒక్కరి జీవితాల్లోనూ శాపం కాకూడదు, ఏ కుటుంబానికి కూడా పెను విషాదాన్ని మిగల్చకూడదు అని చెప్పి iNews కూడా బలంగా కోరుకుంటుంది. మనందరము కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటిద్దాం, హెల్మెట్ ధరిద్దాం, అదేవిధంగా సీటు బెల్ట్ను కూడా మనం ఎప్పటికప్పుడు పెట్టుకుందాం. మన వెహికల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉందాం. ఇన్సూరెన్స్లు కానీ, పొల్యూషన్కి సంబంధించి కానీ ప్రతిదీ కూడా ఒక బాధ్యత గల పౌరులుగా మనం నడవాల్సిన బాధ్యత ఉంది. భావితరాలకు ప్రకృతి సంపదను అందించాలంటే కాలుష్యాన్ని నియంత్రించాలి. కాలుష్యాన్ని నియంత్రించాలంటే వాహనాల నుంచి వచ్చే పొగ, అదేవిధంగా మనం చేసే నిరంతర రణఘన ధ్వనులు ఇవేవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా అవసరమైతేనే హారన్ కొట్టడము,
స్కూల్స్ దగ్గర, అదేవిధంగా హాస్పిటల్స్ దగ్గర వెహికల్స్ని స్లోగా వెళ్ళటం, హారన్ కొట్టకుండా బాధ్యతగా ప్రవర్తించడం, ఇటువంటివన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా అడుగులు వేద్దాం. ట్రాఫిక్ చలానాలు ప్రభుత్వాలు విధించేది కూడా మన నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలని కాదు, అలా అయినా బాధ్యతగా వెళ్తారు అని చెప్పి. సో ప్రతి ఒక్క కుటుంబం కూడా, మనం బయటకు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరారా లేదా అని చెప్పి. సో ఇది మన అందరి బాధ్యత. ఏ ఒక్కరి కుటుంబంలో కూడా రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపకూడదని మనస్ఫూర్తిగా ఐ న్యూస్ కోరుకుంటుంది. మీరందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించండి. ఇది వాళ్ళ వ్యూ పాయింట్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్డ్.